కాలచక్ర భ్రమణాక్రమమును తెలుసుకొనవే ఓ మనసా, తెలుసుకొనుచు నీ జీవన గమనము సరిచేయవే ఓ మనసా. ఒక కల్పము 5000 సంవత్సరాలు కాలము చరించు, సత్యత్రేత ద్వాపర కలి సంగమయుగమునందుండు కాలచక్ర భ్రమణాక్రమమును. ఒకే ధర్మము ఒకే రాజ్యము సత్యయుగము నా వర్ధిల్లు. ఆరోగ్యం ఆహ్లాదమే కాని రోగం దుఃఖం ఉండవట. 1.5 శతవర్షములాయువు 8 జన్మలు ఎత్తుదురు. యుగాంతమున 3,000,000 వర్ధిల్లి దేవతలుగా విలసిల్లుదురు. స్వర్ణ వజ్ర వైఢూర్యములతో ఇది స్వర్ణయుగముగా భాసిల్లు. స్వర్ణ వజ్ర వైఢూర్యములతో ఇది స్వర్ణయుగముగా భాసిల్లు కాలచక్ర భ్రమణాక్రమము తెలుసుకొనవే ఓ మానసా, తెలుసుకొనుచు నీ జీవన గమనము సరిచేయవే ఓ మానసా. కాలచక్ర భ్రమణాక్రమమును కళలు తగ్గిన సంపన్నులతో త్రేతాయుగము విరాజిల్లు. వైభవమున చిరుభేదముతో ఇది సత్యయుగమునే తలపించు. 120 వర్షములాయువుతో 12 జన్మలెత్తుదురు. 3,33 కోట్లకు పెరుగుదురు. రమ్యమైన జీవనములతో ఇది రజిత యుగముగా రంజిల్లు. రమ్యమైన జీవనములతో ఇది రజిత యుగముగా రంజిల్లు కాలచక్ర భ్రమణాక్రమమును తెలుసుకొనవే ఓ మనసా, తెలుసుకొనుచు నీ జీవన గమనము సరిచేయవే ఓ మనసా. కాలచక్ర భ్రమణాక్రమమును ద్వాపరయుగమున సగము కళలతో ధర్మ విభేదము జనించు. భక్తి భావన పెంపొంది బహుదేవోపాసన మొదలగును. దేహాభిమానం పెరుగుటతో విషయ వికారం విలయంచు. భీషణ దూషణ రణములతో హింస అశాంతులు చెలరేగు. ప్రకృతిలో వికృతి మొదలై ఇది తామ్రయుగముగా తెలియబడు. ప్రకృతిలో వికృతి మొదలై ఇది తామ్రయుగముగా తెలియబడు కాలచక్ర భ్రమణాక్రమమును తెలుసుకొనవే ఓ మానసా, తెలుసుకొనుచు నీ జీవన గమనము
సరిచేయవేవో మానసా కాలచక్ర భ్రమణ క్రమమును. కళాహీనమై కలియుగమే భూతల నరకముగా మారు. అరాచకత్వము అసమానతలు అనైక్యతను పెంపొందించు. మూఢ భక్తితో క్షుద్ర దేవతల పూజలు బలులు కలహములు. ఆయువు తగ్గి వ్యాధులు పెరిగి హాహాకారము మిన్నంటూ. ప్రకృతి చేసే విలయ తాండవం జనగణములనే కబళించు. ప్రకృతి చేసే విలయ తాండవం జనగణములనే కబళించు. కాలచక్ర భ్రమణ క్రమమును తెలుసుకొనవే ఓ మనసా. తెలుసుకొనుచు నీ జీవన గమనము సరిచేయవే ఓ మనసా కాలచక్ర భ్రమణ క్రమమును. సంగమయుగమిది కల్పాంతమున శివుడే దిగి వచ్చెను భువికి. బ్రహ్మ బాబా హెచ్చరికలలో దైవ శాసనము వినిపించే. సంగమయుగమిది కల్పాంతమున శివుడే దిగి వచ్చెను భువికి. బ్రహ్మ బాబా హెచ్చరికలలో దైవ శాసనము వినిపించే. మరో స్వర్ణయుగమున నీవు ఇలదేవతవై జనించు. మరో స్వర్ణయుగమున నీవు ఇలదేవతవై జనించు. కాలచక్ర భ్రమణ క్రమమును తెలుసుకొనవెవు మానసా. తెలుసుకొనుచు నీ జీవన గమనము సరిచేయవెవో మానసా కాలచక్ర భ్రమణ క్రమము. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీరు భారతదేశానికి అత్యంత అమూల్యమైన సేవాదారులు. మీరు మీ తనువు మనస్సు ధనముల ద్వారా శ్రీమతానుసారము దీనిని రామరాజ్యంగా తయారు చేయాలి. ప్రశ్న: ఇప్పుడు పిల్లలైన మీరు చేస్తున్న సత్యమైన అలౌకిక సేవ ఏమిటి? జవాబు: పిల్లలైన మీరు గుప్తంగా శ్రీమతానుసారము పావన భూమి అయిన సుఖధామాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. ఇదే భారతదేశానికి సత్యమైన అలౌకిక సేవ. మీరు అనంతమైన తండ్రి శ్రీమతానుసారము అందరినీ రావణ జైలు నుంచి విడుదల చేస్తూ ఉన్నారు. దీని కొరకు మీరు పావనంగా ఇతరులను పావనంగా చేస్తూ ఉన్నారు. పాట: నయనహీనులకు దారి చూపించండి ఓ ప్రభు. ఓ ప్రభు, ఈశ్వర, పరమాత్మ అని అనడంలో, తండ్రి అనడంలో ఎంతో వ్యత్యాసమున్నది. ఓ ఈశ్వర, ఓ ప్రభు అని అనడంలో ఎంతో గౌరవం ఉంది. వారిని తండ్రి అని కూడా అంటారు. తండ్రి అనే పదము చాలా సాధారణమైనది. తండ్రులైతే అనేక మంది ఉన్నారు. ప్రార్థనలో కూడా ఓ ప్రభు, ఓ ఈశ్వర అని అంటారు. బాబా అని ఎందుకు అనరు? వారు పరంపిత కదా. బాబా అను పదము అణిచివేయబడినట్లుంటుంది. పరమాత్మ అనే పదము ఉన్నతంగా ఉంటుంది.
ఆకర్షించుకుంటుంది. ఓ ప్రభువు, నయనహీన్కి దారి చూపించండి అని పిలుస్తారు. బాబా, మాకు ముక్తి జీవన్ముక్తికి మార్గాన్ని తెలియచేయండి అని ఆత్మలో అంటారు. ప్రభు అను పదము ఎంతో గొప్పది. పిత అనే పదము చాలా తేలికైనది. ఇక్కడికి తండ్రి వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారని మీకు తెలుసు. లౌకిక పద్ధతిలో తండ్రులు చాలామంది ఉన్నారు. మీరే తల్లి, తండ్రి అని పిలుస్తారు కూడా. ఇది ఎంత సాధారణ శబ్దము. ఈశ్వర, ప్రభువు అని అనడం వల్ల వారు ఏమైనా చేయగలరని భావిస్తారు. బాబా వచ్చి ఉన్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి చాలా ఉన్నతమైన సహజమైన మార్గాన్ని తెలియచేస్తారు. నా పిల్లలారా, మీరు రావణుని మతానుసారము కామచితి పైకి ఎక్కి భస్మమైపోయారు. ఇప్పుడు నేను మిమ్మల్ని పావనంగా చేసి ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చానని బాబా అంటారు. పతితుల్ని పావనంగా చేసేందుకు తండ్రిని పిలుస్తారు. నేను మీ సేవ కొరకే వచ్చానని తండ్రి చెప్తూ ఉన్నారు. పిల్లలైన మీరందరూ భారతదేశానికి అలౌకిక సేవ చేసేందుకే ఉన్నారు. ఈ సర్వీస్ మీరు తప్ప వేరే ఎవ్వరూ చేయలేరు. భారతదేశం కొరకే చేస్తారు. శ్రీమతానుసారము పవిత్రంగా అయ్యి భారతదేశాన్ని కూడా పవిత్రంగా చేస్తారు. రామరాజ్యం రావాలని గాంధీజీకి కూడా ఆశ ఉండేది. ఇప్పుడు ఏ మనుషులు రామరాజ్యం తయారు చేయలేరు. లేకుంటే ప్రభువుని పతిత పావన అని ఎందుకు పిలుస్తారు? ఇప్పుడు పిల్లలు, మీకు భారతదేశంపై ఎంతో ప్రేమ ఉంది. పూర్తి ప్రపంచానికి, ముఖ్యంగా భారతదేశానికి సత్యమైన సేవ మీరు చేస్తూ ఉన్నారు. బాపూజీ కోరుకున్నట్లుగా భారతదేశాన్ని మళ్ళీ రామరాజ్యంగా చేస్తామని మీకు తెలుసు. వారు హద్దులోని బాపూజీ, మీరు బేహద్దు బాపూజీ. వీరు అనంతమైన సేవ చేస్తూ ఉన్నారు. ఇది పిల్లలు మీకు మాత్రమే తెలుసు. మేము రామరాజ్యాన్ని తయారు చేస్తామనే నష మీలో కూడా నెంబర్ వారుగా ఉంది. మీరు ప్రభుత్వానికి సేవకులు. మీరు దైవీ ప్రభుత్వాన్ని తయారు చేస్తారు. భారతదేశం అంటే గర్వంగా ఉంది. సత్యయుగంలో ఇది పావన భూమిగా ఉండేదని, ఇప్పుడు పతితంగా అయిందని మీకు తెలుసు. తండ్రి ద్వారా మళ్ళీ పావన భూమి లేక సుఖధామాన్ని గుప్తంగా తయారు చేస్తున్నామని ఇప్పుడు మీకు తెలుసు. శ్రీమతం కూడా గుప్తంగా లభిస్తుంది. భారత ప్రభుత్వం కొరకే మీరు చేస్తూ ఉన్నారు. శ్రీమతానుసారం మీరు మీ తనువు, మనస్సు, ధనముల ద్వారా భారతదేశానికి అత్యంత ఉన్నతమైన సేవ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చాలాసార్లు జైలు మొదలైన వాటిలోకి వెళ్ళారు. మీరు జైళ్లకు మొదలైన వాటికి వెళ్ళే అవసరం లేదు. మీది ఆత్మీక విషయము. మీ యుద్ధం కూడా పంచవికారీ రూపీ రావణునితో జరుగుతుంది. ఈ రావణ రాజ్యము పూర్తి పృథ్వీపై ఉంది. ఇది మీ సైన్యము. లంక కేవలం ఒక చిన్న ద్వీపం మాత్రమే. ఈ సృష్టి బేహద్దు ద్వీపం వంటిది. మీరు బేహద్దు తండ్రి శ్రీమతానుసారం అందరినీ రావణ్ జైలు నుంచి విడిపిస్తూ ఉన్నారు. ఈ పతిత ప్రపంచము వినాశనమయ్యే తీరాలని మీకు తెలుసు. మీరు శివశక్తులు. ఈ గోవులు కూడా శివశక్తులే. మీరు గుప్త రీతిలో భారతదేశానికి చాలా గొప్ప సేవ చేస్తూ ఉన్నారు. మునుముందు పోను పోను అందరికీ తెలుస్తుంది. మీరు శ్రీమతానుసారంగా ఆత్మీక సేవ చేస్తూ ఉన్నారు. మీరు గుప్తంగా ఉన్నారు. ఈ బీకేస్ భారతదేశానికి తమ తనువు, మనస్సు, ధనం ద్వారా
శ్రేష్టమైన సత్యమైన ఖండంగా మారుస్తారని ప్రభుత్వానికి తెలియనే తెలియదు. భారతదేశం సత్యఖండంగా ఉండేది, ఇప్పుడు అసత్యఖండంగా అయింది. సత్యమైన వారు ఒక్క తండ్రి మాత్రమే. గాడ్ ఈ ట్రూత్ అని కూడా అంటారు. నరుణ్ నుండి నారాయణుడిగా అయ్యేందుకు మనకి సత్యమైన శిక్షణ ఇస్తూ ఉన్నారు. తండ్రి చెప్తారు, కల్పకృతం కూడా మిమ్మల్ని నరుణ్ నుండి నారాయణుడిగా చేశాను. రామాయణంలో అయితే ఏవేవో కథలు కూర్చొని వ్రాసేశారు. రాముడు వానర సైన్యాన్ని తీసుకున్నారని చెప్తారు. మీరు ముందు కోతుల వలె ఉండేవారు. ఇది ఒక్క సీత విషయం కాదు. మనం రావణ రాజ్యాన్ని వినాశనం చేసి రామరాజ్యాన్ని ఎలా స్థాపన చేస్తామో తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇందులో ఎలాంటి కష్టము మాటే లేదు. వారు ఎంతో ఖర్చు చేస్తారు. రావణ్ బొమ్మ తయారు చేసి తగలబెడతారు. ఏమీ అర్థం చేసుకోలేరు. గొప్ప గొప్ప వ్యక్తులందరూ చూసేందుకు వెళ్తారు. విదేశీయులకు కూడా చూపిస్తారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. మేము భారతదేశానికి సత్యమైన ఆత్మీక సేవ చేస్తున్నామని పిల్లలు మీకు మనసులో ఉమంగ ఉత్సాహం ఉండాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, మిగిలిన ప్రపంచమంతా రావణుని మతానుసారం నడుస్తుంది. మీరు రాముని శ్రీమతానుసారం నడుస్తూ ఉన్నారు. రాముడు అనండి, శివుడు అనండి, అనేక పేర్లు పెట్టేశారు. పిల్లలు మీరు భారతదేశానికి శ్రీమతం ననుసరించి సేవ చేసే అత్యంత విలువైన సేవాదారులు. ఓ పతిత పావన, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని కూడా అంటారు. సత్యయుగంలో మనకి ఎంతో సుఖం లభిస్తుందో మీకు తెలుసు. అపారమైన ఖజానా లభిస్తుంది. అక్కడ సరాసరి ఆయువు కూడా ఎంతో ఎక్కువగా ఉంటుంది. వారు యోగులు, ఇక్కడ ఉన్నవారంతా భోగులు. వారు పావనులు, వీరు పతితులు. రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. కృష్ణుని కూడా యోగి అని అంటారు, మహాత్మా అని కూడా అంటారు. నిజానికి అతనే సత్యమైన మహాత్ముడు. సర్వగుణ సంపన్నులు అని వారిని మహిమ చేస్తారు. ఆత్మ శరీరము రెండు పవిత్రంగా ఉంటాయి. సన్యాసులైతే గృహస్థుల వద్ద వికారాల ద్వారా జన్మ తీసుకొని మళ్ళీ సన్యాసులుగా అవుతారు. ఈ విషయాలను ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ సమయంలో మనుషులు అధర్మస్తులుగా, దుఃఖీలుగా ఉన్నారు. సత్యయుగంలో ఎలా ఉండేవారు? ధార్మికులుగా, న్యాయవంతులుగా ఉండేవారు. 100% సంపన్నంగా ఉండేవారు. రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉన్నది. ఇది ఖచ్చితంగా మీకు మాత్రమే తెలుసు. భారతదేశం స్వర్గం నుండి నరకంగా ఎలా అయిందో ఎవరికీ తెలియదు. లక్ష్మీనారాయణలను పూజిస్తారు, మందిరాలు నిర్మిస్తారు, కానీ కొద్దిగా కూడా అర్థం తెలియదు. మంచి మంచి హోదాలలో ఉన్నవారికి, బిర్లాకు కూడా లక్ష్మీనారాయణలు ఈ పదవి ఎలా పొందారో, ఏం చేశారో మీరు అర్థం చేయించవచ్చు. వారి కర్తవ్యాలని తెలుసుకోకుండా పూజ చేయటం అంటే అది రాతి పూజ లేక బొమ్మల్ని పూజించడమే అవుతుంది. క్రీస్తు ఫలానా సమయంలో వచ్చాడని, మళ్ళీ వస్తాడని ఇతర ధర్మాల వారికి తెలుసు. కనుక పిల్లలు మీలో ఎంతో గుప్తమైన నష ఉండాలి. ఆత్మకు ఖుషీ కలగాలి. అర్థకల్పము దేహాభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు అశరీరిగా అవ్వండి. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి అని తండ్రి చెప్తూ ఉన్నారు. మన ఆత్మ తండ్రి ద్వారా వింటూ ఉంది. ఇతర సత్సంగాలలో ఇలా ఎప్పుడూ భావించరు.
ఆత్మీక తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. అన్నీ వినేది ఆత్మనే కదా. నేను ప్రధానమంత్రిని, ఫలానా వాడిని అని ఆత్మనే చెప్తుంది. ఆత్మనే ఈ శరీరం ద్వారా నేను ప్రధానమంత్రిని అని చెప్తుంది. ఆత్మలమైన మేము పురుషార్థం చేసి స్వర్గంలోకి దేవీ దేవతలుగా అవుతున్నామని ఇప్పుడు మీరు అంటారు. నేను ఆత్మ, ఇది నా శరీరము. ఆత్మాభిమానులుగా అవ్వడంలోనే చాలా కష్టపడవలసి ఉంటుంది. క్షణక్షణము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశం అవుతాయి. మీరు అతి విధేయులైన సేవకులు. కర్తవ్యము గుప్తంగా చేస్తారు కనుక నష కూడా గుప్తంగా ఉండాలి. మేము ఈశ్వరీయ ప్రభుత్వానికి ఆత్మీక సేవాదారులము. భారతదేశాన్ని స్వర్గంగా చేస్తాము. కొత్త ప్రపంచంలో కొత్త భారతదేశం ఉండాలి, కొత్త ఢిల్లీ ఉండాలి అని బాపూజీ కూడా కోరుకునేవారు. ఇప్పుడు కొత్త ప్రపంచమైతే లేదు. ఈ పాత ఢిల్లీ శ్మశానంగా అవుతుంది, తర్వాత మళ్ళీ ఫరిస్తాన్గా అవుతుంది. ఇప్పుడు దీనిని ఫరిస్తాన్ అనని అనరు. కొత్త ప్రపంచంలో ఫరిస్తాన్, కొత్త ఢిల్లీని మీరు తయారు చేయిస్తున్నారు. ఇది చాలా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఈ విషయాలు మర్చిపోరాదు. భారతదేశాన్ని మళ్ళీ సుఖధామంగా చేయడం ఎంత ఉన్నతమైన కార్యము. డ్రామా ప్లాన్ అనుసారంగా డ్రామా తప్పకుండా పాతదిగా అవ్వవలసిందే. ఇది దుఃఖధామం కదా. దుఃఖహర్త సుఖకర్త అని ఒక్క తండ్రినే అంటారు. తండ్రి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి దుఃఖముగా ఉన్న భారతదేశాన్ని సుఖంగా చేస్తారని మీకు తెలుసు. సుఖాన్ని కూడా ఇస్తారు, శాంతిని కూడా ఇస్తారు. మనస్సుకు శాంతి ఎలా లభిస్తుంది అని మనుషులు అడుగుతారు. ఇప్పుడు శాంతి మధురమైన ఇళ్ళైన శాంతిధామంలో మాత్రమే ఉంటుంది. అక్కడ శబ్దం ఉండదు, దుఃఖం ఉండదు, సూర్యచంద్రులు మొదలైనవి కూడా ఉండవు. ఇప్పుడు పిల్లలు మీరు ఈ జ్ఞానమంతా ఉంది. తండ్రి కూడా వచ్చి విధేయుడైన సేవాధారిగా అయ్యాడు కదా. తండ్రిని గురించి అసలు తెలియనే తెలియదు. అందరినీ మహాత్ములని అనేస్తారు. స్వర్గంలోని వారు తప్ప ఎవ్వరూ మహాత్ములు కారు. అక్కడ ఆత్మ పవిత్రంగా ఉంటాయి. పవిత్రత ఉన్న కారణంగా సుఖశాంతులు కూడా ఉండేవి. ఇప్పుడు పవిత్రత లేదు కనుక ఏదీ లేదు. గౌరవం అంతా పవిత్రతాదే. దేవతలు పవిత్రంగా ఉంటారు, అందుకే వారి ముందుకు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. పవిత్రులను పావనులని, అపవిత్రులను పతితులని అంటారు. వీరు పూర్తి విశ్వానికి బేహద్దు బాపూజీ. మేయర్ని కూడా సిటీ ఫాదర్ అని అంటారు. అక్కడ ఇలాంటి మాటలు ఉండవు. అక్కడ నియమానుసారంగా రాజ్యం నడుస్తుంది. ఓ పతిత్ పావన రండి అని పిలుస్తారు. ఇప్పుడు పవిత్రులవ్వండి అని తండ్రి చెప్తే ఇది ఎలా జరుగుతుంది? సంతానోత్పత్తి ఎలా అవుతుంది? సృష్టి వృద్ధి ఎలా అవుతుంది అని అడుగుతారు. ఈ లక్ష్మీనారాయణులు సంపూర్ణ నిర్వికారులని వారికి తెలియదు. పిల్లలు మీరు ఎంతటి వ్యతిరేకతను సహించవలసి వస్తుంది. డ్రామాలో కల్పకృతం ఏం జరిగిందో అదే మళ్ళీ పునరావృతం అవుతుంది. అలాగని డ్రామా అని చెప్పి ఆగిపోరాదు. డ్రామాలో ఉంటే లభిస్తుందని అనుకోరాదు. పాఠశాలలో అలాగే కూర్చొని ఉంటే ఎవరైనా పాస్ అవుతారా? ప్రతి వస్తువు కొరకు మానవుని పురుషార్థం జరుగుతూనే ఉంటుంది. పురుషార్థం లేకుంటే నీరు కూడా లభించదు.
క్షణక్షణము జరిగే పురుషార్థము ప్రాలబ్ధం కొరకే కదా. బేహద్దు సుఖం కొరకు బేహద్దు పురుషార్థమే చెయ్యాలి. ఇది బ్రహ్మరాత్రి అంటే బ్రాహ్మణుల రాత్రి. మళ్ళీ బ్రాహ్మణుల పగలు వస్తుంది. శాస్త్రాలలో కూడా చదివేవారు, కానీ ఏమీ అర్థం చేసుకునేవాళ్లే కాదు. ఈ బాబా స్వయంగా కూర్చొని రామాయణము భాగవతము మొదలైనవి వినిపించేవాడు. పండితుల్లాగా కూర్చునేవాడు. అది భక్తి మార్గము, కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. భక్తి వేరే, జ్ఞానం వేరే. తండ్రి చెప్తూ ఉన్నారు, మీరందరూ కామచితిపై కూర్చొని నల్లగా అయిపోయారు. కృష్ణుణ్ణి కూడా శ్యామసుందరుడని అంటారు కదా. పూజారుల అంధవిశ్వాసం గలవారు. ఎంతటి భూత పూజ, శరీర పూజ అంటే పంచతత్వాల పూజ అయింది. దీనినే వ్యభిచారి పూజ అని అంటారు. భక్తి మొదట అవ్యభిచారిగా ఉండేది. ఒక్క శివుణ్ణే పూజించేవారు. ఇప్పుడు ఏ ఏ పూజలు జరుగుతున్నాయో చూడండి. తండ్రి అద్భుతాన్ని కూడా చూపిస్తారు, జ్ఞానాన్ని కూడా అర్థం చేయిస్తారు. ముళ్ళ నుండి పువ్వులుగా చేస్తూ ఉన్నారు. దానిని పువ్వుల తోట అని అంటారు. కరాచీలో ఒక పఠాన్ వ్యక్తి కాపలాదారిగా ఉండేవాళ్ళు. అతడు కూడా ధ్యానంలోకి వెళ్ళి నేను స్వర్గానికి వెళ్ళాను, ఖుదా నాకు పుష్పమిచ్చాడు అని చెప్పేవాడు. ఆయనకి చాలా ఆనందం కలిగింది. అద్భుతం కదా. వారు 7 అద్భుతాలని అంటారు. వాస్తవానికి ఈ విశ్వంలో అద్భుతం అంటే స్వర్గమే. అది ఎవ్వరికీ తెలియదు. మీకు ఎంత ఫస్ట్ క్లాస్ అయిన జ్ఞానం లభించింది. మీరు ఎంత ఖుషీగా ఉండాలి. ఎంత ఉన్నతోన్నతమైన బాప్ దాదా ఎంత సాధారణంగా ఉన్నారు. నిరాకారులు, నిరహంకారులు అని తండ్రిని మహిమ చేస్తారు. తండ్రి వచ్చి సేవ చేయాలి కదా. తండ్రి సదా పిల్లలకు సేవ చేసే వారికి ధన సంపదలు ఇచ్చి తను మాత్రం వానప్రస్థ స్థితిని తీసుకుంటాడు. పిల్లల్ని తలపైకి ఎత్తుకుంటారు. పిల్లలు మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మధురమైన ఇంటికి వెళ్ళి మళ్ళీ మధురమైన సామ్రాజ్యాన్ని తీసుకుంటారు. నేను రాజ్యాన్ని తీసుకోనని తండ్రి చెప్తారు. సత్యమైన నిష్కామ సేవధారి ఒక్క తండ్రి మాత్రమే. కాబట్టి పిల్లలకి ఎంత ఖుషి ఉండాలి. మాయ మరిపింప చేస్తుంది. ఇంత గొప్ప బాప్దాదాను మర్చిపోరాదు. తాత ఆస్తిని గురించి ఎంత నష ఉంటుంది. మీకైతే శిబాబా లభించారు. ఇది వారి ఆస్తి. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేయండి, దైవీ గుణాలను ధారణ చేయండి, అసురీ గుణాలను తొలగించి వేయాలి. నిర్గుణుడైన నాలో ఏ గుణం లేదని పాట కూడా పాడతారు కదా. ఒక నిర్గుణ సంస్థ కూడా ఉంది. అయితే ఇప్పుడు దాని అర్థం ఎవరికీ తెలియదు. నిర్గుణము అంటే ఏమిటి అర్థము? ఏ గుణాలు లేవని అర్థము. అయితే వారు అదే అర్థమే చేసుకోరు. పిల్లలు మీకు తండ్రి అనే మాట ఒకే మాటను అర్థం చేయిస్తూ ఉన్నారు. మేము భారతదేశానికి సేవ చేస్తూ ఉన్నాము. సర్వుల బాపూజీ ఎవరైతే ఉన్నారో వారి శ్రీమతానుసారం నడుస్తున్నామని చెప్పండి. శ్రీమద్ భగవద్గీత మహిమ చేయబడింది కదా. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ, ఎలాగైతే ఉన్నతోన్నతమైన బాప్ దాదా సాధారణంగా ఉంటారో అలా చాలా చాలా సాధారణంగా నిరాకారి నిరహంకారులుగా అయి ఉండాలి. తండ్రి ద్వారా ఫస్ట్ క్లాస్ జ్ఞానం ఏదైతే లభించిందో దానిని మననం చేయాలి. కల్పకృతం వలె ఏ డ్రామా అయితే పునరావృతం ఉందో అందులో బేహద్దు పురుషార్థం చేసి బేహద్దు సుఖాన్ని ప్రాప్తి చేసుకోవాలి. డ్రామా అని అంటూ ఎప్పుడూ ఆగిపోరాదు. ప్రాలబ్ధం కొరకు పురుషార్థం తప్పకుండా చేయాలి. వరదానము, అవ్యక్త స్వరూపం యొక్క సాధన ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే అవ్యక్త ఫరిస్తా భవ.
వాయుమండలాన్ని శక్తిశాలిగా చేసే సాధనము మీ అవ్యక్త స్వరూపం. దీనిపై మాటిమాటికి అటెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఏ విషయాన్ని సాధన చేస్తారో ఆ విషయమే గమనం ఉంటుంది. కనుక అవ్యక్త స్వరూపం యొక్క సాధన అంటే పదే పదే అటెన్షన్ యొక్క తపస్సు ఉండాలి. అవ్యక్త పరిస్థా భవ యొక్క వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే తపస్సు చేయండి. అప్పుడు మీ ముందుకు ఎవరు వచ్చినా వారు వ్యక్తము మరియు వ్యర్థ మాటల నుండి అతీతమైపోతారు. స్లోగన్: సర్వశక్తివంతుణ్ణి ప్రత్యక్షం చేసేందుకు ఏకాగ్రత శక్తిని పెంచుకోండి. అచ్చా. ఓం శాంతి. మధురం మధురం ఎంతో మధురం శివబాబా నీ లీలలు. మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు. మధురం జ్ఞానమిచ్చు బ్రహ్మవదనం. మధురం దేహం మరిపించు మురళీ. మధురం అర్హత పెంచే సేవే. మధురం అహం హరించే ఆత్మీయత. మధురం కర్మల మార్చిన శిక్షణ. మధురం పరితాపం బాపే స్నేహం. మధురం ఒకటైన నీ పరివారం. మధురం నీ ఛత్ర ఛాయలు రక్షణ. మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు. మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు. మధురం జ్ఞానమిచ్చు బ్రహ్మవదనం. మధురం దేహం మరిపించు మురళీ. మధురం అర్హత పెంచే సేవే. మధురం అహం హరించే ఆత్మీయత. మధురం ఉత్సాహమిచ్చు సాంగత్యం. మధురం కర్మస్థలి మధువనమే. మధురం సంగమయుగ విజన్మము. మధురం పరంధామ సన్నిధానం. మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు. మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు.